గల్జేరు అంటారు, పునర్నవ అని కూడా అంటారు. కాకపోతే దీంట్లో 2 ఉంటాయండి. ఇదొచ్చేసి ఇది ఎర్ర గల్జేరు అంటారండి. అంటే మన వాళ్ళు ఎక్కువగా తెల్ల గల్జేరుని ఇష్టపడతారు. దీంట్లో అనేక ఔషధ గుణాలున్నాయంట. ఇది పప్పులో ఏసుకోవచ్చు. దీన్ని పచ్చడిగా గూడా చేయొచ్చు. కిడ్నీలో స్టోన్స్ నివారిస్తుంది. అంతే కాదండి, మన శరీరంలో ఏ అవయవం అయినా సరే అది అనారోగ్య సమస్యతో ఉంటే దాన్ని మరలా తిరిగి పునర్నవ అంటే నూతనంగా మారుస్తుందంట. అన్ని ఔషధ గుణాలున్నాయి. తెల్ల గల్జేరు కనిపిస్తే మిస్ అవ్వకుండగా రోజువారీ ఆహారంలో వాడండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. షుగర్, బీపీ, హార్ట్ పేషెంట్లకైతే నిజంగా ఎంతో సేవ్ చేసినట్టేనండి. మీకు కనిపిస్తే రోజు పప్పులో అన్ని కూరల్లో వేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అంటారండి. పువ్వులు ఇలా వచ్చేసి పింక్‌గా ఉంటాయి. దీన్ని కనుక్కోవటం చాలా ఈజీ అండి. ఇది ఎర్రగల్జేరుకొచ్చేసి పింక్ కలర్‌లో ఉంటాయండి పువ్వులు. ఇలా కాడ గూడా ఎర్రగా ఉంటుందనమాట. దీనికొచ్చేసి తెల్ల గల్జేరుకి పువ్వులు వైట్‌గా ఉంటాయి. కాడ తెల్లగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.